ముందుగా భూ ఆక్రమణ అంటే ఏంటి? అసలు ఆక్రమించిన భూమిని మనం ఎలా తిరిగి పొందగలం మేడం? భూ ఆక్రమణ అంటే ఈ మధ్యలో కబ్జా అంటారు. అంటే మన తెలంగాణలో కబ్జా అంటారు, ఆక్రమణ అని మంచి లాంగ్వేజ్లో అనొచ్చు. బట్ కబ్జా అని జనరల్ లాంగ్వేజ్లో అంటాం. కబ్జా అంటే ఏంటంటే మన ల్యాండ్లో ఇంకోరు వచ్చి కబ్జా పెట్టడం. అంటే మన టైటిల్ ఉంటుంది, మనకు ఓనర్షిప్ ఉంటుంది, మన అందులో మనం బై ఛాన్స్ అక్కడ లేము, వేరే దగ్గర ఉంటున్నాం అనగానే ఖాళీ ఉందని చెప్పేసి ఎవరో వచ్చి కబ్జా పెట్టడం. సో ఈ మధ్య కాలంలో ఈ భూ కబ్జాలు చాలా అంటే చాలా పెరిగిపోతున్నాయి. అండ్ చాలామంది తెలియక కూడా ఇట్లా కబ్జాలు పెట్టినాయి, అంటే తెలియకుండా వేరే వాళ్ళు పొజిషన్ తీసుకునేవి అట్లాంటివి కూడా తెలియకుండా చాలామంది కొనేస్తూ ఉన్నారు. అండ్ హైదరాబాద్లో కూడా ఇట్లాంటిది సిచ్యువేషన్స్ చాలా పెరిగినాయి, చాలా కేసెస్ కూడా కోర్ట్స్లో ఫైల్ అయినవి ఉన్నాయి. సో కబ్జాలు ఇంత పెరుగుతున్న టైంలో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈరోజు నేను అంటే సజెషన్స్ అనేది ఇస్తాను. కానీ దీనికంటే ముందు ఏం చెప్తున్నానంటే భూ కబ్జాలు కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రాపర్టీ కొనేటప్పుడు, కొన్న తర్వాత అంటే కొనేటప్పుడు ఏం చూస్తాము, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అన్నీ చూసి కొంటాము, పడేస్తాము. ఆ ల్యాండ్ ఉట్టిగట్ల ఎంటీగా వదిలేయద్దు. సో దాని దగ్గర జాగ్రత్తలు తీసుకుంటేనే అది సేఫ్గా ఉంటుంది. లేదు అని వదిలేస్తే ఇట్లాంటి కబ్జాలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని గురించి మనం ఈరోజు సజెషన్స్ అనేది ఇస్తాం. భూమి ఆక్రమణ జరిగితే బాధితులు ఫస్ట్ ఏం చేయాలి, చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి మేడం? ఒక్కసారి భూ ఆక్రమణ జరిగితే మాత్రం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా చేయాల్సింది మొదటి పని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏదో ఒక విధంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీ ల్యాండ్లో ఎవరో వచ్చిండ్రు, ఎవరో ఉంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ మీకు అనేది వస్తుంది. అది రాగానే వదిలేకుండా ఫస్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి మీకు కంప్లైంట్లో మొత్తం క్లియర్గా రాయాలి. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అన్నీ కూడా పోలీస్ స్టేషన్లో ఒక జిరాక్స్ కాపీస్ ఇచ్చేయాలి. ఇస్తే జనరల్ వాళ్ళు కూడా ఏమంటారంటే ఇది సివిల్ మ్యాటర్ అది ఇది అంటారు. కాకపోతే ఏంటంటే సివిల్ మ్యాటర్ అయినా కూడా ఇల్లీగల్గా వచ్చి వాళ్ళు అక్కడ ఆక్రమించుకున్నారు, ఎంక్రోచ్ అయినారు కాబట్టి దాని బేసిస్ మీద మీరు కేసు తీసుకోండి అని చెప్పి కేసు అనేది ఫైల్ చేయొచ్చు. దాని తర్వాత ఏం చేయాలంటే సివిల్ కోర్టుకి అప్రోచ్ అవ్వాలి. సివిల్ కోర్టులకు వెళ్ళి ఇంజంక్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఏదైనా వర్క్ స్టార్ట్ చేయడం అలాంటివి చేస్తే స్టే లాంటివి ఇంజంక్షన్స్ అట్లాంటివి తీసుకోవచ్చు. అది కాకుండా ఒకవేళ వాళ్ళు మొత్తం పొజిషన్ తీసుకొని అసలు మీకు ఇవ్వట్లేరు అంటే మాత్రం మీరు రికవరీ ఆఫ్ పొజిషన్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇది కాకుండా ఏమైనా ఫేక్ డాక్యుమెంట్స్ అట్లా క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్స్ బేసిస్ చేసుకొని ఇది మా ల్యాండ్ అని కనుక వాళ్ళు వాదిస్తే మాత్రం ఫోర్జరీ కేసు కూడా వేయచ్చు. 440 సెక్షన్ 447 అట్లా ఫోర్జరీ కూడా వేయచ్చు, చీటింగ్ 420 వేయచ్చు. అంటే కేసుకి బట్టి అక్కడ ఏవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అఫెన్సెస్ దాన్ని బట్టి ఆ సెక్షన్స్ బట్టి మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వేయచ్చు. అట్లానే సివిల్ కోర్ట్స్లో కూడా మీరు పిటిషన్స్ వేసుకోవచ్చు, కేసు అనేది వేసుకోవచ్చు. అసలు ఒక భూమిని అక్రమంగా ఆక్రమిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి మాలతి గారు? ఎవరైనా సరే ఒకవేళ అంటే ఇల్లీగల్గా కనుక చేస్తే మాత్రం అది ఇల్లీగల్ ట్రెస్పాస్ అవుతుంది. సో ట్రెస్పాస్ అయినప్పుడు దానికి సంబంధించి ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళకి అరెస్ట్ జరుగుతుంది, 3 months వరకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ రికవరీ పొజిషన్ కూడా ఉంటుంది. అంటే ఒకవేళ ఎవరైనా క్రిమినల్ అంటున్నా ఒకవేళ ఇల్లీగల్ ట్రెస్పాస్ కనుక చేస్తే ఏదైనా ప్రెమైసెస్లో లేదా ప్రాపర్టీస్లో అట్లాంటివి చేస్తే అప్పుడు వాళ్ళకి 3 నెలలు శిక్ష పడే అవకాశం ఉంది. అట్లనే వాళ్ళు ఏ ప్రాపర్టీ అయితే వాళ్ళు ట్రెస్పాస్ చేసిండ్రో ఎంక్రోచ్ చేసుకున్నారో అది వాళ్ళు మళ్ళీ వాపస్ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఏంటంటే కేసు బట్టి ఉంటుంది. కేసులో అన్ని కేసులు సేమ్ ఉంటాయండి, కొన్ని కేసెస్లో అన్నీ ఉంటాయి, కొన్ని కేసులో 1-2 ఉంటాయి. సో ఏవైతే అఫెన్సెస్ ఉన్నాయో ట్రెస్పాస్ ఒకటేనా, ట్రెస్పాస్తో పాటు ఎంక్రోచ్మెంట్ ఉంది, ఎంక్రోచ్మెంట్ పాటు పొసెషన్ కూడా తీసేసుకున్నారా, ఇట్లాంటి అన్ని చూసిన దాన్ని బట్టి సెక్షన్స్ అనేది అన్నీ అట్రాక్ట్ అవుతాయి అనమాట. సో కేస్ టు కేసు అనేది డిఫర్ అవుతుంది. సో బేసిక్ అయితే మాత్రం ఫస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి, ఇంకోటి సివిల్ కోర్ట్స్లో పిటిషన్స్ కేసెస్ అని వేయండి. దాని తగ్గట్టు జడ్జిగా డిసైడ్ చేస్తారు ఏ శిక్ష వేయాలని చెప్పేసి. అయితే కాలర్ అయితే ఒకరు ఉన్నారు శ్రీకాకుళం నుంచి, అప్పలరాజు గారు. అప్పలరాజు గారు నమస్కారం అండి. అప్పలరాజు గారు నమస్కారం. చెప్పండి సమస్య ఏమిటండి? అప్పలరాజు గారు ఒక నిమిషం మీరు టీవీ చూస్తున్నట్లయితే టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. ఓకే, నాకు క్లియర్గా లేదు. అంటే ఆయన తండ్రి పేరు మీద ఆస్తుంది,
నకలెత్తి చూసాం, వాళ్ళ తండ్రి చనిపోయాడు, ఇప్పుడు దాన్ని ఈయన పేరు మీదకి మార్చుకోవడానికి అవుతుందా అని అడుగుతున్నాను. మార్చుకోవచ్చండి. అది తాతల ఆస్తా లేకపోతే మీ నాన్నగారు సంపాదించుకున్న ఆస్తా? అది ఏంటండి? తాతల ఆస్తి. తాతల ఆస్తి కదా. సో తాతల ఆస్తి కాబట్టి మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా వారసులు? మీరు ఒక్కరే కదా. సో మీరు వెళ్ళి మ్యూటేషన్ చేయించుకోండి ఫస్ట్. మ్యూటేషన్లో ఏంటంటే రెవెన్యూ రికార్డ్స్లో మీ నాన్నగారి పేరు నుండి మీ పేరుకి మారుస్తారు, టైటిల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మ్యూటేషన్ ఏంటండి? అప్పలరాజు గారు కొంచెం క్లియర్గా చెప్పరా అండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. పర్లేదండి. సో మీరు ఏం చేయాలంటే వెళ్ళి రెవెన్యూ ఆఫీస్లో వెళ్ళి అప్లికేషన్ వేయాలి. ఇట్లా నాకు మ్యూటేషన్ కావాలి, మా ఫాదర్ పేరు నుండి నాకు కావాలని చెప్పేసి అప్లికేషన్ పెడితే మ్యూటేషన్ చేస్తారు. దానికి సంబంధించి ఏంటంటే మీరు ఏం చేయాలి, సేల్ డీడ్ ఏవైతే అంటే ముందు ఉన్న మీ ఏదైతే పేపర్స్ ఉన్నాయో మీ దగ్గర, ఆ పేపర్స్ మొత్తం జీరో. మీకు ముందున్న కాగితాలు ఉంటాయి కదా, ముందు నుంచి ఎట్లా వచ్చింది ప్రాపర్టీ అని, మీ నాన్నగారి పేరు మీద ఉన్న ప్రాపర్టీ. మరి ఇప్పుడు ఏ డాక్యుమెంట్ మీ దగ్గర? ఏంటండి? నకిలీది. ఓకే, సర్టిఫైడ్ కాపీ ఇచ్చి ఉంటారు. సో అయితే మీరు అది చెప్పండి, ఇట్లా కాగితాలు పోయినాయి అని చెప్పి సర్టిఫైడ్ కాపీ వేసిన సరిపోతుంది. ఆ కాపీ తీసుకెళ్ళి అది పెట్టేసి మీ ఆధార్ కార్డు ప్లస్ డెత్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు చనిపోయినట్టు మీ డెత్ సర్టిఫికేట్ చూపించాలి. సో ఇవి చూపించి మీ మ్యూటేషన్ కడిగితే మ్యూటేషన్ చేసిస్తారు. ఏంటండి అప్పలరాజు గారు, కొంచెం అర్థమయ్యేలా చెప్పరా? రెవెన్యూ ఆఫీస్లో మీరు అప్లై చేయాలండి. ఓకే. ఇప్పుడు కొన్నిసార్లు ప్రభుత్వ భూములు కూడా ఉంటాయి, ప్రభుత్వ భూములను కూడా ఆక్రమిస్తుంటారు కొంతమంది అక్రమార్కులు. ఇలాంటి సమయాల్లో చట్టం ఏం చెప్తుంది మేడం? ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ అయినా సరే, లేకపోతే ఇండివిజువల్ మామూలు పబ్లిక్ అంటే ప్రైవేట్ ప్రాపర్టీ అయినా సరే, ఎవరిదైనా సరే, ఒకవేళ కనుక ఎవరైనా సరే ఇట్లా ఎంక్రోచ్ అట్లా చేస్తే మాత్రం ఏం చేస్తారంటే, ఒకవేళ ఇప్పుడు మామూలు ఎవరైనా నార్మల్ పర్సన్ అంటే ఏంటంటే కోర్టులో కేసు వేసుకోవడము, లీగల్ నోటీస్ పంపించి ఇట్లా చేసినట్టు సేమ్ గవర్నమెంట్ కూడా అంతే. ఒకవేళ గవర్నమెంట్ ప్రాపర్టీ కొంతమంది అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం స్లమ్ ఏరియాస్లో అట్లా ఆక్యుపై చేసుకోవడం అలాంటివి చేస్తుంటారు. సో అలాంటి ఏమైనా చేస్తే మాత్రం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి నోటీసులు పంపిస్తుంది, సమన్స్ పంపిస్తుంది. అంటే గవర్నమెంట్ త్రూ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్లా ఆ పేరుతో. సో అలా వాళ్ళకి నోటీసులు పంపించి ఇంత టైం ఇచ్చి ఈ లోపల మీరు కాల్ చేసేయండి అని చెప్తారనమాట. సో ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం గవర్నమెంటే స్పెసిఫై చేస్తుంది అనమాట. సో ఒకవేళ గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే మాత్రం ఫస్ట్ సమన్స్ ఇస్తుంది. సమన్స్ ఇచ్చిన తర్వాత దాని తగ్గట్టు వీళ్ళు రిప్లై ఇవ్వాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. సో ఆ టైం ఇచ్చిన దాని లోపల వాళ్ళు కాల్ చేసేసేయాలి. ఒకవేళ ఆ టైంకి కాల్ చేయకపోతే మాత్రం మళ్ళీ కోర్టుకి ఎక్కితే, ఆ కోర్టుకి వెళ్ళిన తర్వాత సమన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళి కంటెస్ట్ చేయాలి. ఒకవేళ కనుక వాళ్ళు అన్న టైంలో కనుక వాళ్ళు ఖాళీ చేయకపోతే వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది. కానీ కొన్ని టైమ్స్లో ఏంటంటే ఇప్పుడు స్లమ్ ఏరియాస్ అట్లా ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి కొంచెం టైంతో పాటు కొంచెం రీహాబ్ కూడా ఇస్తుంది. అంటే వేరే ప్లేస్లో రీహాబ్ చేయడం, ఎందుకంటే గవర్నమెంట్ డ్యూటీ. ఒకవేళ బిలో పావర్టీ లైన్లో ఉంటే వాళ్ళకి మినిమం రెసిడెన్స్ అనేది ఇవ్వాలి, రైట్ టు రెసిడెన్స్ ఉంది కాబట్టి. సో వాళ్ళకి ఆ రిప్లేస్మెంట్ ఇవ్వడము, వేరే దగ్గర ప్లేస్ చూపించడం అలాంటివి చేస్తుంది. కొన్ని సందర్భాలు చేయదు, అది డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ మంచిగా ఉంటే అవి యాక్చువల్లీ ఇవ్వాలి, బట్ చాలా మటుకు గవర్నమెంట్ ఇవ్వదు. సో ఏదైనా సరే కబ్జాలు పెడితే మాత్రం సమ్మన్స్ ఇచ్చి కోర్టులో మాత్రం కేసెస్ ఫైల్ అయితే ఆ కోర్టుకి ఎవరైతే కబ్జా ఉన్నారో వాళ్ళు ఇచ్చిన టైంలో కాల్ చేయాల్సిందే. అండ్ ఒకవేళ లేదు అది గవర్నమెంట్ది కాదు, ఎవరైతే కబ్జా పెట్టినారో ఒకవేళ వాళ్ళదే ప్రాపర్టీ అయి ఉంటే మాత్రం వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, అది ప్రాపర్టీ గవర్నమెంట్ది కాదు మాదే అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ పీపుల్ అయితే. సో వాళ్ళు అట్లా ఎవరిది ప్రాపర్టీ అని తేలితే వాళ్ళకి కోర్ట్ అనేది ఇస్తుంది. చాలా కేసెస్ ఉన్నాయండి. అంటే మామూలుగా ప్రైవేట్ అంటే కామన్ పర్సన్ వర్సెస్ గవర్నమెంట్ కూడా చాలా కేసెస్ ఉన్నాయన్నమాట. అంటే ఇది నా ప్రాపర్టీ అని చెప్పేసి కోర్టుకి ఎక్కిన కేసెస్ కూడా ఉన్నాయి. సో అట్లాంటి కేసెస్ ఎన్నో ఉన్నాయి. దాంట్లో కొన్నిసార్లు గవర్నమెంట్ గెలవచ్చు, కొన్నిసార్లు ప్రైవేట్ అంటే మామూలుగా ప్రైవేట్ ఎవరైతే ఫైల్ చేసిందో వాళ్ళు గెలవచ్చు.
సో అది డిపెండ్స్ ఆన్ ద కేస్. ఓకే.